ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జెకర్యా చాప్టర్ 4 and verse 6. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Then he answered and spake unto me, saying, This is the word of the Lord unto Zerubbabel, saying, Not by might, nor by power, but by spirit, saith the Lord of hosts. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. రెండవదిగా నూతన వారంలో ప్రారంభిస్తున్న దేవుని సన్నిధి మనతో రావాలి అని మరి దేవుని అడిగి ఆయన బలాన్ని, ఆయన శక్తి మీద ఆధారపడినట్లయితే అది మనకు మేలు. ఇక్కడ అదే చూస్తున్నాం పిల్లరా. మరి జెరుబ్బాబెలు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనము చూసిన తర్వాత తనకు ప్రత్యక్షమైన దూతతో అంటున్నటువంటి మాట ఏమిటిది అంటే, అప్పుడు ఆ దూత అంటున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను. నా ప్రియ సహోదరి, ఎన్నోసార్లు మన శక్తి, మన బలం మీద ఆధారపడుతూ కొన్ని చేస్తూ ఉంటాం, చేయాలనుకుంటాం. చేయలేకపోయిన తర్వాత నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. గల కారణం ఏమిటంటే మన యొక్క ఆలోచనలు, మన తలంపులు కొన్నిసార్లు మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేయలేవు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనల చేత నడిపించబడినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం నడిచినప్పుడు పిల్లరా, మనం చేసే పనిలో మేలును చూస్తాం, జయాన్ని చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి, మన శక్తి బలం మీద కాదు కానీ దేవుని యొక్క బలం మీద ఆధారపడి మన అనుదిన జీవితంలో నడుచుకుందాం. తద్వారా మేలు, ఆశీర్వాదము మనము, మన కుటుంబాలు చూద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఒక నూతన వారం ప్రారంభించడానికి మాకు కృప చూపెట్టినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా, మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. శక్తి చేతను బలము చేత మేమేమి చేయలేము, కానీ మీ బలము, మీ శక్తి ద్వారానే అనేకమైనటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యం మేము చేయగలం నాయన. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా యొక్క సొంత ఆలోచనలు, తలంపులు మా జ్ఞానం మీద ఆధారపడక మీ బలము, మీ ఆలోచనలు, మీ తలంపుల ద్వారా నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయండి. తద్వారా జయాన్ని చూడడానికి, ఆశీర్వాదం చూడడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. మరొకసారి మా ప్రియుల కుటుంబాలు బట్టి మీకు వందనాలు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఏవేవో చేయాలనుకుంటాం, కానీ మీ సహాయం లేకపోతే మేమేమి చేయలేం ప్రభువా, బలహీనమైపోతాం. కాబట్టి మీరే మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, మీ యొక్క నడిపింపు ద్వారా మా యొక్క జీవితాన్ని బలపరచండి, స్థిరపరచండి, ఘనమైన వాటిగా చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ కుటుంబాల్లో మీ యొక్క నెమ్మది, సమాధానము సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Zechariah chapter 4 and verse 6, Not by might, nor by power, but by my spirit, says the Lord of hosts. Sometimes life feels like one long to-do list, responsibilities, and endless things that drain us. We try to fix everything on our own, thinking if we just try harder or plan better, we'll make it. But God gently reminds us through this verse that it's not about our strength, it's about His Spirit working through us. Amen.